అందరం నిలబడతాం కింద స్టాండ్ పట్టుకో చాలు చాలు తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్పిఆర్ పార్టీ నాయకులు పేరం సోమనాథేశ్వర గౌడ్ గారు, పిబిఆర్ గౌడ్ గారు, మిగతా నాయకులందరూ కూడా మీతోటి సంతోషంగా ఉద్దేశంతో ఈరోజు రామదాస్ అతలవారి గారి సెంట్రల్ వారి జన్మదిన కార్యక్రమం మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా కూడా మీ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు గాను మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మన జాతీయ నాయకులు ఆర్పిఆర్ పార్టీ సంబంధించినటువంటి పేరం సోమనాథేశ్వర గౌడ్ గారు, అదేవిధంగా యువ నాయకులు పిబిఆర్ గౌడ్ గారు, మిగతా నాయకులంతా ఆర్పిఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇచ్చేసి ఇది కర్మన్ ఘాట్ నందు గల ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలను ఇప్పుడు ఈరోజు రామదాస్ అతలవాల గారి జన్మదిన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పేరం సోమనాథేశ్వర గారు, అదేవిధంగా డాక్టర్ రామదాస్ అతలవారి గారి జన్మదిన సందర్భంగా నవనాయకులు, యువ నాయకులు పిబిఆర్ గౌడ్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంత్రివర్యులు శ్రీ రామదాస్ అతలవాల గారి జన్మదిన శుభాకాంక్షలు ఫస్ట్ మొదటిగా తెలియజేసుకుందాం. ఆయన 66వ సంవత్సరం శుభాకాంక్షలు, ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం ఏంటంటే ఈరోజు ఈ కర్మాన్ ఘాట్లో ఉన్న ఈ అంధ బాలికల వసతి గృహానికి వచ్చి మనం ఇక్కడ వీళ్ళందరితో కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవడానికి మనం ఈరోజు ఒక కార్యక్రమం చేయాలని చెప్పి వచ్చాము. ఇది మనం అందరం కూడా ఆర్పిఐ నాయకులైన పేరం సోమనాథేశ్వర గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఓకే, సత్యంగౌడ్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు క్రిస్మస్ పర్వదినాన్న మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ రామదాస్ అతలవాల గారు 66వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో వారి ఈ అంధ బాలికల వసతి గృహంలో నేడు పండ్ల పంపిణీ మరియు కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేయాలని చెప్పి ఆలోచన మన తెలంగాణ రాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ అయిన పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నాము. కావున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ శుభాభివందనాలు. రాజ్ కుమార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కెమెరామంది గారికి ఐటీ ఫ్రూట్స్ అని మంచి పెట్టి మంచి పనులు చేస్తున్నందుకు రాజేశ్వర గారికి, పివిఆర్ గారికి, వాళ్ళకి నాయకులు, స్టాఫ్ అందరికి
ఇట్లా చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Sir, very hearty congratulations, Ramdas Attawale celebrating our 66th birthday of the year. So, sir, we are giving a message to these people. So, we will stand by here for these people. So, we are very thankful, sir. అమ్మ మీరందరూ ఒక్కసారి రామదాస్ సెంట్రల్ మినిస్టర్ రామదాస్ అత్వాలే గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పండి అమ్మ. Happy birthday to you. Happy birthday. God bless you. ఇప్పుడు కేక్ కటింగ్ చేద్దాం. ఓకే, సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్ గారికి, అదేవిధంగా మరి ఈరోజున యువ నాయకులు గౌరవ పెద్దలు శ్రీ పట్టిభూషణ్ గౌడ్ గారు, అదేవిధంగా సచిన్ గౌడ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాజ్ కుమార్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి మరి గౌరవ న్యాయవాదులు అన్నగారు సురేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి మేడం గారు జ్యోతి గారు, వారు కూడా చాలా చక్కగా ఈ యొక్క హాస్టల్ నిర్మాణంలో భాగంగా చక్కగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాలికలేనా బాలికలే. తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ, దానిలో ఉన్నటువంటి మరి వికలాంగులు కానీ, వృద్ధ బాలలు కానీ, మరి అనాథ పిల్లలు కానీ అందరూ కూడా మరి ఈ రోజున కేంద్ర మంత్రివర్యులు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు గౌరవ పెద్దలు శ్రీ రామదాస్ అత్వాలే గారి జన్మదినం 66 నుండి 67 గంటలను సారు వారికి నిండు నూరేళ్లు ఆయుష్ ఉండి ఇంకా ఉన్నత పదవిలో రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం రావాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ పెద్దలు పట్టిభూషణ్ గౌడ్ గారు ఇక్కడ చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. వారి ప్రత్యేక అభ్యర్థులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున క్రిస్మస్ వేడుకలు మరి దయ, కరుణ, ప్రేమ అన్నీ చూపించి పేదలకి సహాయం చేయమని చెప్పి ఒక విషయం చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొక మాజీ ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం ఈరోజు కాబట్టి వారికి కూడా మా యొక్క రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు చాలా శుభదినం. మీ అందరి వద్దకు మీ విధంగా రావడం, మరి భగవంతుడు మరి మీకు చిన్న చూపు చూసి కళ్ళు లేకపోవడం, మరి శరీరంలో రకరకాల లోపాలను చూపించడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఇటువంటి యొక్క మీకు ఆ భగవంతుడు వచ్చే జన్మలైన మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడున్నటువంటి మీ ప్రశాంతమైన జీవితానికి ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు. భగవంతుడు ఎప్పుడు తోడు నీళ్ళ రెండింటి కాపాడుతూ ఉంటాడు. మరి ఈరోజు మాకు చక్కటి చిన్న అవకాశం, ఏదో భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు. మీ వద్దకు వెళ్ళి ఆ యొక్క పళ్ళు పంచిపెట్టి మీ యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆ భగవంతుడి సేవకు పాత్రలు కావాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. అందువల్ల మీ అందరి ఆశీస్సులు మరి అట్లా పీవీఆర్ గౌడ్ గారికి మా అందరి మీదే కాకుండా కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారి మీద కూడా ఉండాలి. మీకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మేము ఎప్పుడు కూడా ఏ సహాయం కావాలని మేము అందుబాటులో మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అట్లా జ్యోతి మేడం ఎక్కడున్నారమ్మా? జ్యోతిమ్మా అట్లా ప్రభుత్వం పరంగా కానీ ప్రైవేట్ పరంగా మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో మీ యొక్క ఆత్మరక్షణకు మేము అండగా ఉంటామని తెలియజేస్తూ మీ యొక్క రామదాస్ అత్వాలే గారు అంటే ఒక నాయకుడే కాదు, ఒక పరిపాలనా దీక్ష కలిగినటువంటి పెద్ద నాయకుడైన పేద ప్రజల పట్ల ఎప్పుడు కూడా అంకిత భావంతో పనిచేసే వ్యక్తి ఈ రామదాస్ అత్వాలే గారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి 72 మంత్రులు ఉండగానే మరి ఆయన యొక్క మంత్రిత్వ శాఖ ఎప్పుడు కూడా 12
పేద ప్రజలకి సహాయం చేస్తూ వచ్చే గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు జన్మదినం మనందరి పక్షాన మనందరి విధంగా కలిసి పనిచేసుకోవడం, కలిసి ఆయన జన్మదినం చేసుకోవడం కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదంగా మనం భావించాలని చెప్పి కోరుకుంటూ మరి యొక్క చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన లాయర్ గారు సురేష్ గారికి, అట్లా పన్నిభూషణ్ గౌడ్ గారికి, జగన్ గారికి, మన సచిన్ గౌడ్ గారికి అందరూ కూడా మిత్రులు ఉన్నారని మరొకసారి నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై భీమ్. అందరూ ఒకసారి ఫోటో ఇవ్వండి. నేను పెడతాను. కింద దించావు. ఇక్కడ రండి. ఇదిగోండి, తీసుకోండి చేతి పర్లేదా? తీసుకో, పెట్టండి. అలాగా మీరు కూడా పట్టి తీసుకో, చేతితో రండి. అందరూ తక్కువ పిల్లలకే పెట్టండి. తీసుకో, చేతితో అదొకటి తీసుకోండి. పివిఆర్ గౌడ్ గారు చూసా ఎట్లా వస్తుందో ఇలా కష్టమైందమ్మా. ఫోటో తీస్తాను. ఒకసారి కనపడుతుందా? అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం కూర్చో కూర్చోతా మీరు ఇవ్వండి అన్న. ఒకసారి పాపను ఒకసారి పైన అక్కడ మీరు లాస్ట్కి ఇవ్వండి అన్న, లాస్ట్కి ఇవ్వండి అన్న. ఇప్పుడు పట్నం మీరు ఇచ్చేయండి అన్న, వెనకాల ఇచ్చేయండి, వెనకకి ఇవ్వండి అన్న. మీరు కూడా కూర్చున్న వాళ్ళకి ఇవ్వండి, కూర్చున్న వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఇస్తారు. ఇస్తున్నారు. ఏం కావాలమ్మా? వీడియో అటు సైడ్ అన్న అన్న అటు నుంచి అక్కడి నుంచే ఇవ్వండి, ఇక్కడ కూడా అక్కడి నుంచి ఇవ్వండి. ఆర్పిఐ పార్టీకి సంబంధించిన యాక్టివ్ రోల్ మన జర్రిపోతుల ఫణిభూషణ్ గౌడ్ గారు ఈరోజు అంటే రామ్దాస్ అత్వాలే గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఆర్పిఐ సిద్ధాంతాలు అంటే కూడా కేంద్ర మంత్రి ఉన్నారు మీకు, అంటే పార్టీ సిద్ధాంతాలు చాలా బాగుంటాయి, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు తెలంగాణ అంటే ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు?
అంటే మనం బీసీ పరంగా ఏంటంటే ఈ పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలని ఇంతకుముందు ఎప్పుడో అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ అండి. అవును సార్. 5 లక్షల మందితో ఫస్ట్ ఏకగ్రీవంగా మీటింగ్ పెట్టి ఒకేసారి 5 లక్షల మందిని గ్యాదర్ చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. సార్ ఆయన సిద్ధాంతాలు, ఆయన నినాదాలు తీసుకుని మన మార్కెట్లోకి వెళ్ళి అందరికీ కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసేటట్టుగా మనం ఈరోజు ఓటేస్తున్నామంటే ఆయన ద్వారానే. అవును సార్. ఆయన ఒక ఇచ్చిన మనకి దారే మనకి ఇదంతా కూడా నడుస్తుందండి. అవును సార్. ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏం అధికారం ఉంది, ఏం చేస్తాం మార్కెట్లో, మనం ఏం చేయగలుగుతాం అన్నది ఒక రాజ్యాంగాన్ని రాసి ఆయన అందరికీ కూడా ఒక దారి చూపించిన మహానీయుడు అండి. అవును సార్. ఆయన ద్వారా మనం ఏంటంటే ఇప్పుడు ఆయన అడుగుజాడులో నడుస్తూ మనం మార్కెట్లో జనాలు ఇప్పుడు ప్రజల్లో వెళ్ళి అందరికీ కూడా న్యాయం జరగాలని, ప్రతి ఒక్కరు కూడా సామాజిక న్యాయం జరగాలని చెప్పి కోరుకోవడం ద్వారా మనం యువతని ప్రేరేపించి మార్కెట్ కార్యక్రమాలు చేయడానికి చూస్తున్నాం. తలా మన యువత అంతా కూడా ముందుకు వచ్చి కార్యక్రమాలు చేస్తే అన్ని మంచి జరిగితే అందరూ కూడా బాగుంటారన్నమాట. అంటే ఎలాంటి వ్యూహరచన చేయబోతున్నారు సార్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా? అంటే ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది, దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది. ఆర్పీఐ లాంటి పార్టీ సిద్ధాంతాలు ఖచ్చితంగా అవసరం ఉంది, దానికి మీరేమంటారు? ఖచ్చితంగా అవసరం ఉందనే కదండి ఇప్పుడు అదే నినాదంతో మనం ముందుకు వెళ్తున్నామండి. ఓకే సార్. అంబేద్కర్ గారు చేసిన దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి రాజకీయ పరంగా అందరూ కూడా ఏ రకంగా ఎవరికెవరికి ఎంత అన్యాయం జరుగుతుందో దాని అందరినీ వెలుగులో తీసుకొచ్చి ముందుకు నడిపించాలని ఒక కంకణం కట్టుకొని ముందుకు. మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ఎలాంటి స్పందన ఉంది సార్ ఆర్పీఐ పట్ల? విశాఖపట్నం బాగానే ఉందండి, అందరూ ఉన్నది అంటే ప్రజల్లో స్పందన ఉంది, కానీ దాన్ని బయటికి తీసుకురావడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దాన్ని మనం ఉత్తేజపరిచి ముందుకు తీసుకొచ్చి అందరికీ కూడా 10 మందికి ఈ విధమైన అవకాశాలు ఉన్నాయని తెలియజేయడమే మన జయం. ఖచ్చితంగా మీరు ఇప్పుడు 2028కి బరిలో ఉంటారు అసలు? చాలా ఖచ్చితంగా ఎన్డీఏలో మనం ఉన్నామండి. ఓకే సార్. ఎన్డీఏలో ఉండడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మనం మన తరపు మనుషులను ఆర్పీఐ తరపు నుంచి మనం పోటీకి సిద్ధం చేయడానికి రెడీ చేస్తున్నాం. ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రామ్దాస్ అత్వాలే గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మన హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి అంటే మన జాతీయ కార్యదర్శి అయిన పేరం నాగేశ్వర గౌడ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఆర్పీఐ సిద్ధాంతాలు ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో చాలా వరకు ముఖ్యంగా రాజకీయ శూన్యత ఉంది. ఖచ్చితంగా ఇటు ప్రజల్లో సిద్ధాంతాలు తీసుకెళ్ళడానికి ఎలాంటి వ్యూహరచన చేయబోతున్నారు? మంచి క్వశ్చన్ ఇస్తాం. భారతదేశం ఈరోజు 70 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, 77 సంవత్సరాలు గడువు పెట్టాం సార్. పేదరిక నిర్మూలన అనేది రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఇది ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీ సార్. దీనిలో సమానత్వం, పేదరిక నిర్మూలన మొట్టమొదటి. 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా పేదరిక నిర్మూలన మీద ఎవరు కూడా కృషి జరగల సార్. రెండోది పేదవాడిగానే ఉండిపోయాడు. అవును సార్. అట్లాగే ధనవంతుడు పిల్లలు ధనవంతుడు అయిపోయారు సార్. ఈ భగవంతుడు మరి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ గారు ఆ రోజున రిజర్వేషన్ పెట్టి సార్ ఈరోజు కూడా ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మంత్రులు కానీ చాలామంది ఈ రోజున చాలామంది అయ్యారు. ఒక ఎస్సీ వర్గానికి చెందిన మంత్రి ఒకసారి మంత్రి అయితే ఆడ పిల్లల మంత్రులు వాళ్ళ మంత్రి ఎమ్మెల్యేలు ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తి మీరు పైకి వెళ్తే ఇంకో 10 మందిని పైకి తీసుకురమ్మని చెప్పి ఆయన కాన్సెప్ట్ బ్యాక్ క్లాక్. దాన్ని ఎవరు కూడా పాటించట్లేదు. అందువల్ల అంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పేదరిక నిర్మూలన కృషి చేయటం ప్రధానమైన అంశంగా పెట్టుకుంది. మీరు చెప్పిన రాజకీయ వ్యవస్థ అనేది దుర్మార్గం దారుణంగా ఉంది. ఈ రోజున మరి చూస్తుంటే మీకు కనపడుతుంది ప్రాంతీయ పార్టీల హవా, కమ్యూనిటీ విధంగా కులపరంగా పోతున్నాయి. మీరు తెలుగుదేశం చూస్తున్న ఒక వర్గాన్ని, వైఎస్ఆర్ ఒక వర్గం, మరి తెలంగాణ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆ పేరు చెప్తున్నా కానీ రెడ్డి సామాజిక వర్గానికి అది ఎక్కువగా ఉంటారు. మీరు చూసుకోండి, బీసీల పార్టీ బీసీలు అని చెప్పి 52% అన్నారు. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కనీసం 30% కూడా వాళ్ళ పార్టీకి కూడా ఇవ్వాలి సీట్లు. మరి పేరుకైతే మేము దాన్ని ఏమంటే రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ తీసుకొచ్చి చట్టపరం చేస్తామని చెప్పారు. ఈ రోజున అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపించడం జరిగింది. దాని మీద ఒక అవగాహన కూడా లేదు. మరి అధికారంలో ఉన్న పార్టీ ఆ విధంగా చేయడం దుర్మార్గం, దారుణం. మరి ఇదేమో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ఉంది. అటు చూస్తే కేసీఆర్ చూస్తే వేలందోర్ల పార్టీగా ఉంది. మరి ఈ విధంగా ఉంది. మరి ప్రాంతీయతత్వం పోవాలంటే జాతీయతత్వం రావాలి. జాతీయతత్వం వచ్చినప్పుడే అన్నీ సమానంగా ఉంటాయని చెప్పి కోరుకుంటూ మరి రోజున కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారు మరి పుట్టినరోజు సందర్భంగా మరి పేద పిల్లైనటువంటిది, అట్లాగే స్త్రీలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఇలాంటిటువంటి సంఘటనలు చాలా బాధాకరం. అదేవిధంగా మరి క్రిస్మస్ వేడుకలు, మరి ప్రపంచానికి శాంతినిచ్చే మహానుభావుడు ఆయన, కరుణామయుడు యేసు ప్రభు గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు కూడా
అట్లాగే మాజీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, మన వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టినరోజు. ఈ రోజున భారతదేశంలో రోడ్ల అభివృద్ధి కానీ, ఈ మోటార్ సైకిల్ కానీ, ఇప్పుడు మన కార్లు కానీ అభివృద్ధి చెందడానికి చాలా విధంగా భారతదేశానికి ఎంతో సేవ చేసిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం కూడా ఈరోజు అవటం చాలా సంతోషకరం. అయితే రానున్న కాలంలో ప్రాంతీయ తత్వం పోయి జాతీయ తత్వం వచ్చినప్పుడు సమానత్వం అన్నీ వస్తుంది. మాది పార్టీ పేదరిక నిర్మూలన మీద ఉంటుంది. మేము కోరుకునేది ఒకటే, విద్య అనేది ఉచితంగా చేయండి, సార్ వైద్యం అనేది ఉచితంగా చేయండి. రెండు ఎప్పుడైతే వచ్చేది ఆటోమేటిక్ ఉపాధి కూడా ఎప్పుడైతే చదువుకున్న ఉంటారో ఆ కుటుంబానికి ఒక వ్యక్తికైనా ఉద్యోగం ఇచ్చి లేదా ఉపాధి పెట్టుకున్న మార్గం కల్పిస్తే ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. దానివల్ల మేము కోరుకునేది ఎన్ని ఉచిత పథకాలు అక్కర్లేదు, విద్యా వైద్యం ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా మా ప్రధానమైన డిమాండ్. దీన్ని ఎప్పుడైతే చక్కగా అమలు పరుస్తారో ఆ రోజునే భారతదేశంలో శాంతియుతంగా జాతీయ భద్రత, వన్ నేషన్ వన్ ఇండియా అనేది పదం వస్తుంది. అమెరికా దేశాల్లో కులాల మతాలు లేవు, అందువల్ల అక్కడ అభివృద్ధి చెందుతున్నారు. మన వాళ్ళు ఇక్కడే కులాల మతాలు పెట్టుకున్న ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి అభివృద్ధి చెందుతున్నారు. దాన్ని కట్టడి చేయాలంటే మనలో కూడా సమానత్వం, జాతీయతత్వం వచ్చిన రోజు బాగుంటుందని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాల గారి పార్టీ నుంచి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన స్వతంత్ర భారతదేశంలో సార్ ఇన్ని సంవత్సరాలు గడిచినాయి కానీ ఇంకా రాజకీయ వివక్షత ఉండడానికి యువతను ఎలా మేల్కొనుతున్నారు ఆర్పీఐ పట్ల? యువత అనేది ఈ రోజున చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రానున్న జమిలీ ఎలక్షన్లో వాళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్న ప్రాంతీయ పార్టీల హవా తగ్గిపోతుంది. యువత అనేది రేపు పొద్దున్న చాలా ముందుకు రావాలి. 1947 సంవత్సరంలో మనకి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు 294 శాసనసభ స్థానాలు ఉన్నాయి. మరి 2 రాష్ట్రాలు విడిపోయినాక 119 స్థానాలని, దాన్ని ఇప్పుడు 160 స్థానాలు అవుతున్నాయి. అక్కడ 225 స్థానాలు అవుతున్నాయి. యువతకి రేపు రానున్న ఎన్నికల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి యువత నేను ఒక్కటే కోరుకునేది, మీరు రాజకీయాలకు రండి, విద్యను అనేది ఉచితంగా చేయండి, ఎల్కేజీ నుంచి పీజీ వరకు. అప్పుడే మన దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. దానిలో ఏంటంటే భేషత్వాలు, భిన్నత్వాలు, ఏకత్వం ఏముండదు. భిన్నత్వం ఏకత్వం అని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారు అబ్బాయి ఉన్నాడు, కొంతమంది పిల్లలు ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. మొన్న ఒక మేడం కలెక్టర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసరు మరి భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించడం జరిగింది. మరి అరుదైన సంఘటన. అందరూ కూడా వైద్యం కూడా ఎప్పుడైతే మీరు ఉచితంగా చేశారో ఈ భేషతత్వం పోయి సమానత్వం వచ్చింది. ఈ రెండు ఎప్పుడైతే సమాన హక్కులుగా మనం భావిస్తామో ఆ రోజు బాగుంటుంది దేశ భవిష్యత్తు అని చెప్పి. ఇది ఈరోజు అంటే పొలిటికల్ కి ఈజ్ ద మాస్టర్ కి అనే అంబేద్కర్ అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు పేరా శివనాశ్వర్ గౌడ్ గారు. ధన్యవాదాలు సార్. మరి కేంద్ర మంత్రి రామదాస్ అత్వాల జన్మదిన శుభ సందర్భంగా మరి తెలంగాణ ప్రాంతంలో అందరూ చక్కగా సంక్షేమ పదంలో ముందుకెళ్లాలని చెప్పి మా పార్టీ కోరుకుంటుంది. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క చిన్న విన్నపం, మరి ప్రపంచం నలుమూలల మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టి మరి వినోదయాత్రలు చేస్తున్నారు, చాలా సంతోషం. మరి మా బాధ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నిధులు 79,000 కోట్లు మరి తెలంగాణ ప్రభుత్వం నుండి మరి కేంద్ర ప్రభుత్వం వరకు రిటర్న్ అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క చిన్న విన్నపంలో, మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల కొరకు ప్రపంచం మొత్తం పర్యటన చేస్తున్నారు, చాలా సంతోషం. మరి ఉన్నటువంటి నిధులు మీరు వాడుకోపోవటం చాలా బాధాకరంగా ఉన్నది. మొన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి రామదాస్ అత్వాల గారు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వాడుకోకుండా మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఆ ప్రభుత్వం మరి ఈ నిధుల్ని మరి చక్కగా వినియోగించుకోలేకపోవడం వల్ల రిటర్న్ రావటం జరిగింది, చాలా బాధాకరంగా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి నా చిన్న విన్నపం, మరి మీరు ఎక్కడో ప్రపంచ దేశాలు విహారయాత్ర తరపు పర్యటించ కాదు, మరి ప్రభుత్వంలో ఏ శాఖ ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మీరు గట్టిగా మరి ఆ యొక్క మంత్రుల్ని విచారించి మరి ఈ నిధులు ఎందుకు వెనక్కి వెళ్ళాయో మరి మీరు వారిని అడిగి తెలుసుకోవాలి. మరి దీనిపై ఒక సమగ్ర విచారణ జరిపి 2వ సంవత్సరం మరి మార్చి నెల వస్తుంది. మరి ఇదే విధంగా ఉంటే ఇంకా నిధులు కూడా వచ్చి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి
దానిపై మీరు సమగ్ర విచారణ జరిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీ సబ్ ప్లాన్ నిధులే కాకుండా బడుగు బలహీన వర్గాల సబ్బు ప్లాన్ నిధులు అట్లాగే ఉమెన్స్ వింగ్ నిధులు కూడా వెనకెళ్తాం జరుగుతుంది. దాన్ని మీరు ఒక కంటితో మరి ఒక కంటి చూస్తారు, 2 కంటలు చూస్తారు మాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరు పాటుపడాలని చెప్పి మరి మీ విహారయాత్రలు చేసుకోండి సంతోషం, కానీ పేద ప్రజలకు మాత్రం అభివృద్ధి చేయాలని చెప్పి మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రి గారు రామ్దాస్ అత్వాలే గారు ఈ నెల 29వ తారీఖున మరి యొక్క దీనిపై ఒక హరిత ప్లాజాలో సమగ్ర విచారణ కోసం ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. మరి అందులో ఉన్నటువంటి మరి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కానీ, బీచ్ వెల్ఫేర్ కానీ, ఉమెన్స్ వెల్ఫేర్ కానీ అందరూ హాజరై మరి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా రావాలో ఒకసారి మంత్రి గారిని కలవాలని చెప్పి మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రధానంగా కోరుకుంటున్నాం తప్ప మీ ప్రభుత్వం మాకు ఎటువంటి వ్యతిరేకత లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.